అమెరికాలో ఒక్క గవర్నర్ పదవి, అది భారతీయ మూలాలున్నాడు. కానీ అతను భారతదేశం మీద ఏమాత్రం ప్రేమ లేనివాడు, హిందుత్వం అంటే ద్వేషించేవాడు, ఇస్లామిక్ సామ్రాజ్యం కావాలనుకునేవాడు. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనా లాంటి దేశాన్ని, అక్కడున్న తీవ్రవాద సంస్థల్ని ప్రోత్సహించేవాడు. అట్లాంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీలు పడుతున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి అన్నటువంటి సందర్భంలో ఇప్పుడు న్యూయార్క్కి సంబంధించినటువంటి మేయర్ అభ్యర్థిగా ఇటు పక్కన రిపబ్లికన్స్ వైపు నుంచి, అంటే ట్రంప్ వాళ్ళ పార్టీ వైపు నుంచి హైలైట్ అవుతున్నటువంటి మనిషి స్టీఫానిక్. తను వచ్చేటప్పటికి న్యూయార్క్ గవర్నర్గా ఇట్టించి పోటీకి దిగుతున్నటువంటి పరిస్థితి. ప్రో ట్రంపు, యాంటీ వోక్. ఇప్పుడు ఏదైతే ఆడామగా అని అనకూడదు, పుట్టినప్పుడు పెరిగేటప్పుడు మాత్రమే మాట్లాడాలా, వాళ్ళకి ఇష్టమైనట్టు బ్రతకాలి, ఏ బట్టలు వేసుకోవాలో వాళ్ళ ఇష్టము, ఇట్లాంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అట్లాంటి ఓకిజానికి వ్యతిరేకంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం కోరుకోవాలనుకునేటటువంటి ఈ అమ్మాయిని ముందు పెట్టినటువంటి పరిస్థితి ట్రంప్ టీం.